ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా దేవస్థానానికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు ఆలయ నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా దేవస్థానానికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో అన్ని విభాగాల ద్వారా గత ఏడాది 21,13,82,068 రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది 21,75,95,167 రూపాయల ఆదాయం సమకూరిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది 62,13,099 రూపాయల అధికంగా ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే వ్రతాలు గత ఏడాది 1,47,142 జరగగా ఈ ఏడాది మొత్తం తుఫాన్ కారణంగా 1,34,476 వ్రతాలు జరిగాయని, ఈ ఏడాది 12,666 వ్రతాలు తగ్గాయని ఆయన తెలిపారు. కొన్ని విభాగాల నుంచి ఆదాయం అధికంగా రాగా కొన్ని విభాగాల నుంచి ఆదాయం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, ఏఈఓ ఆంధ్ర కృష్ణారావు, పెండ్యాల భాస్కర్ రావు, సూపరింటెండెంట్ యనమాల అప్పారావు, ఈఈ రామకృష్ణ, నూకరత్నం, డిఈ విశ్వనాథుల సత్యనారాయణ, ప్రసాదం విభాగం అధికారి లక్ష్మీనారాయణ, ఆలయ విభాగం అధికారి గణపతి తదితరులు పాల్గొన్నారు. ఈ తుఫాన్ కారణంగా తగ్గడం జరిగింది. గత సంవత్సరంలో 1,47,142 వ్రతాలు మొత్తం టోటల్ అంటే 300 వ్రతాలు కావచ్చు, 10,000 రూపాయలు, 1,500, 2,000 మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం 1,47,000 వ్రతాలు, 1,47,142 వ్రతాలు జరిగినాయి. ఈ సంవత్సరం మరి మోంతా తుఫాన్ కారణంగా వారం రోజులు, అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం, అదేవిధంగా ఆదివారం, కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం, ఆ విధంగా మొత్తం 12,666 వ్రతాలు సంఖ్య తగ్గింది. ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము, తర్వాత గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి. తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం, ఆ వారం రోజులు, తర్వాత తెప్పోత్సవం 31వ తేదీతోటి తుఫాను తీరం దాటడం, 2వ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ 5వ తేదీ మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ పౌర్ణమి ఆ రోజు 8:30 ఉదయం, అదేవిధంగా సాయంత్రం 2 గంటలకు తొలి పవంచాల నుండి మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 2 పూట్ల కూడా జరుపుకోవడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి దాతలు, ధర్మదాతలు అందరూ కూడా ఇతోధికంగా అన్ని విధాలా సహకరించారు. వారందరికీ కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతి దేవస్థానం తరఫున, మా సిబ్బంది తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెరిగినటువంటి ఆదాయం 62,13,099 రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది. కానీ వ్రతాల విషయంలోకి వస్తే తగ్గుదల ఉన్నది. ఆ విధంగా హుండీల లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే హెచ్చుదల ఉంది. హుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే 46,98,055 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా ఆర్జిత సేవల్లో 2,05,186 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది, 35,219 రూపాయలు. అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే 1,18,29,000 కూడా పెరగడం జరిగింది. టోటల్గా అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం 62,13,099 రూపాయలు మాత్రమే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే. ఈ విధంగా మరి ఇంకా వ్రతాలు చూసుకున్నట్లయితే 300 వ్రతాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 1,000 రూపాయల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. 1,500 వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ
2000 వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది. అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వారు అందరూ కూడా సహకరించారు. వారి యొక్క ఖర్చులు మొత్తం 81,88,000 ఖర్చు అయినట్లుగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది, వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది అహోరాత్రులు కృషి చేశారు. వాళ్ళు గిరి ప్రదక్షిణకు సంబంధించి 5 లక్షల ఖర్చు, తెప్పోత్సవానికి సంబంధించి 4,50,000 ఖర్చుగా, ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి 7,50,000, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి 3 లక్షలు, వాళ్ళు 20 లక్షలు ఖర్చు చూపించడం జరిగింది. ఈ విధంగా ఖర్చులు జరిగిన చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.